మామిడి చెట్టంత మామిడి కాయంత నిలవశక్తి కలిగిన కాయ మీకు ఇంకొకటి కనపడదు. అందుకే ఇప్పుడు వచ్చిన ఊరగాయ వచ్చే ఏడాది వరకు పెట్టుకుని ఉంచుకుంటారు. కాబట్టి మామిడి కాయ యందు అంతటి ఓషధీతత్వం ఉంటుంది. అందుకే మామిడి పండు రసం పరమేశ్వరుడికి అభిషేకం. ఎందుకని? ఆ చెట్టు ఎక్కడుందో అక్కడే వేదం ఉంది అని గుర్తు. వేదమే 4 శాఖలై వచ్చింది. అటువంటి మామిడికాయ ముక్కల్ని కలిపితే మరింత మంగళప్రదం అవుతుందని మామిడి ముక్కలు కలుపుతారు. కలిపి ఇప్పుడు దాన్ని ప్రసాదంగా తెలిసున్నవాడు తెలియనివాడు అందరూ ఆ ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకోవాలి. అందులో నింబకుసుమం ప్రధానమైనదేది అంటే నింబకుసుమం, వేప పువ్వే అత్యంత ప్రధానం. ఎందుకు వేప పువ్వు అంత ప్రధానమైపోయింది అంటే నింబ అని పేరు సంస్కృతంలో. దానికి నింబ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమి అంటే ఆరోగ్యం